వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్షష్టితమః సర్గః. యది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్స్థ న సహిష్యసే ప్రాకృతశ్చాల్పసత్వశ్చ ఇతరః కః సహిష్యతి. రామచంద్రునితోటి లక్ష్మణస్వామి అంటున్నటువంటి మాటలు కాకుత్స్థ అని సంబోధిస్తూ, అంటే కకుత్స్థ వంశంలో ఆ రాముని యొక్క ఆ వంశంలో కకుత్సుడు చాలా గొప్ప ధైర్యవంతుడిగా కీర్తించబడినటువంటి వాడు. ఆయనని ఇంద్రవాహనుడు అని కూడా అంటారు. ఇంద్రుడినే వాహనంగా చేసుకుని రాక్షసులతోటి పోరాడి దేవతలకు విజయాన్ని సాధించి పెట్టినటువంటి గొప్ప ధైర్యశాలి కకుత్సుడు. మరి ఆయన యొక్క పేరుతోటే కాకుత్స వంశము అని చెప్పి, అలాగే ఆ తరువాత వంశంలో ఉన్నటువంటి వారిని కాకుత్సులు అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు. మరి అందుకని ఇక్కడ కాకుత్స ధైర్యశాలి అయినటువంటి కకుత్సుని వంశంలో జన్మించినటువంటి వాడివైన ఓ రామచంద్ర, ప్రాప్తం ఇదం దుఃఖం నసహిష్యసే యది. ప్రాప్తిస్తున్నటువంటి ఈ దుఃఖాన్ని నీవు సహించలేకపోయినట్లయితే, నీవే సహించలేకపోయినట్లయితే, గొప్ప ధైర్యశాలివి, ధైర్యవంతుల యొక్క వంశంలో జన్మించినటువంటి వాడివి, ధీరోదాత్తుడివి, అన్నీ తెలిసినటువంటి నీవే వచ్చినటువంటి దుఃఖాన్ని భరించలేకపోతే, సహించలేకపోతే, ప్రాకృత అల్పసత్వశ్చ, ఇక సామాన్యులు, అదేవిధంగా అల్పమైనటువంటి వారు, దీనులు, వారికి కలిగేటటువంటి దుఃఖాలను ఎలా సహించగలుగుతారు, వారు ఎలా జీవించగలుగుతారు అంటే, సామాన్యులు ఎలా ఉన్నప్పటికీ కూడా మహాత్ములు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి, అందరికీ ధైర్యాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉండాలి. కానీ మహాత్ములైనటువంటి వారు, పెద్దలు ఆదర్శంగా ఉండవలసినటువంటి వారే దీనమైనటువంటి స్థితిని కనుక పొందినట్లయితే, మరి సామాన్యమైనటువంటి ప్రజలు, దీనమైనటువంటి వారు మరి ఇంకెంతటి బాధను పొందుతారో కదా. కావున రామచంద్ర, ఇతర కహ సహిష్యతి, నీవే సహించలేకపోతే భార్యావియోగ దుఃఖాన్ని, మరి ఇతరులు ఇంకెవరు సహించగలుగుతారు? కావున రామచంద్ర ఊరడిల్లవయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి రామచంద్రుడు ఆయనకు కలిగినటువంటి కోపంతో అసలు ఈ ముల్లోకాలని కూడా నశింపచేసేద్దాము అని చెప్పి అనుకున్నాడు. అంతగా క్రోధంతో ఊగిపోయాడు. అలా మాట్లాడుతున్నటువంటి, అలా సిద్ధపడినటువంటి రామచంద్రుణ్ణి కాళ్ళు పట్టుకుని లక్ష్మణుడు చాలా వినయంగా ప్రార్థిస్తూ, అన్నయ్య, అపరాధులను శిక్షించవచ్చును కానీ అందరినీ శిక్షించడం నీబోటి ధీరోదాత్తులకు, బుద్ధిమంతులకు ఏమాత్రము సముచితము కాదు అని చెప్పి అంటూ, ఎవరు అపరాధం చేశారో వారిని మాత్రం విడిచిపెడతాము, ఎవరైతే అపరాధం చేయలేదో వారి మీద మాత్రం నీ కోపం తగదు. నీవు కోపంతో ఊగిపోతూ ముల్లోకములను నాశనం చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమైపోతారు? పైగా ఈ భూలోకంలో ఉన్న ప్రజలు కానీ, దేవతలు కానీ నీకు మంచి జరగాలి అని కోరుకునేవారు తప్ప నీకు చెడు జరిగితే ఆనందించే వాళ్ళు ఎవరూ కూడా లేరు. అటువంటి నిన్ను ఆశ్రయించేటటువంటి వారికి అపాయాన్ని కలగజేసే నీ కోపాన్ని ఉపసంహరించుకో అని చెప్పి లక్ష్మణస్వామి చాలా యుక్తియుక్తంగాను, వినయంగాను, భక్తితోటి వేడుకున్నట్లుగా చెప్పాడు. చెప్పి, అన్నయ్య, రాక్షసుల వల్ల సీతాదేవికి అపాయం జరిగిందనే విషయం తెలుస్తున్నది. కావున రాక్షసులను మాత్రం విడిచిపెట్టద్దు, కానీ నీ కోపాన్ని ప్రస్తుతానికి తగ్గించుకుని సీతాదేవిని వెతుకుదాము అని అంటే, రామచంద్రుడికి తన కోపాన్ని వస్తున్నటువంటి, ఉపికి వస్తున్నటువంటి ఆ కోపాన్ని అణుచుకోవాలి లక్ష్మణస్వామి చెప్పినట్లుగా. కానీ ఆ కోపానికి అంతు లేకుండా అంత దారుణంగా ఉన్నది. దానితోటి కొంతసేపు
మూర్ఛపోయినట్లుగా మోహపరవశుడైపోయాడు. ఆ తర్వాత తేరుకున్న తర్వాత లక్ష్మణస్వామి శీతలోపచారాలు చేసి ఆయనకు ఆ మూర్ఛ తీర్చిన తరువాత ఇలా మాట్లాడుతున్నాడు. దశరథ మహారాజు యొక్క తపస్సుల పంటగా యజ్ఞముల యొక్క ఫలముగా నీవు లభించావు. అలాగా కారణజన్ముడు అయినటువంటి నీవు ఈ విధమైనటువంటి స్థితిని గనక పొందినట్లయితే, ఇలా దీనంగా రోధించినట్లయితే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి గారు కూడా బాధపడతారు. దశరథ మహారాజు కుమారుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి ఇంకా ధైర్యం చెబుతూ ఈ విధంగా అంటున్నాడు కదా, నీవే ఈ దుఃఖాన్ని సహించకపోతే ఇంకెవరు సహిస్తారన్నయ్యా అని అంటూ ఇంకా చెబుతున్నాడు. దుఃఖితో హి భవాన్ లోకాన్ తేజసా యది దక్ష్యతే ఆర్తా ప్రజా నరవ్యాఘ్ర క్వను యాస్యంతి నిర్వృతిం. నరవ్యాఘ్ర పురుషశ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, భవాన్ తేజసా లోకాన్ దక్ష్యతే యది దుఃఖితః, దుఃఖంతో ఉన్నటువంటి నీవు, భార్యాభియోగ దుఃఖంతో, సీతాదివియోగ దుఃఖంతో ఉన్నటువంటి నీవు, ఆ బాధతోటి నీకు కలిగినటువంటి ఆ కోపము తేజస్సుతోటి లోకాన్ దక్ష్యతే ఇది, ఈ లోకములనే కనుక నీవు నాశనం చేసినట్లయితే, దహించి వేసినట్లయితే, ఆర్తాః ప్రజాః క్వ నిర్వృతిం యాస్యంతి, ఆర్తులైనటువంటి నీ తాపము చేత, నీ యొక్క ఆ తేజస్సు చేత దహించబడుతున్నటువంటి ఈ లోకములలో ఉండలేక నిలువున దహించబడుతున్నటువంటి వారైనా ఆ ప్రజలు ఎక్కడికి వెళతారు, ఎక్కడ క్షేమంగా ఉండగలుగుతారు? నీ నీడలో క్షేమంగా ఉండాలనుకునేవారు నీ వలనే ఆపద కలిగితే వారు ఎక్కడ చెప్పుకోగలుగుతారు? వారికి దిక్కు ఎవరు? కావున సీతాభియోగ దుఃఖంతో నీకు కలుగుతున్నటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపంతో ఈ లోకములను దహించవద్దు, తద్వారా నిన్ను నమ్ముకున్న వారినే నీవు బాధ పెట్టవద్దు. వారు దిక్కులోని వారైపోతారు, వారు ఏం చేయాలో తెలియనటువంటి స్థితి కలుగుతుంది. కావున అన్నయ్య, ఆ కోపాన్ని ఉపసంహరించుకోండి, తగ్గించుకోండి అని అంటూ, ఏది ఏమైనప్పటికీ ఎంతటి గొప్పవారికి అయినా సరే కొన్ని సందర్భములలో తప్పనిసరిగా దుఃఖం అనేది కలుగుతుంది. అందుకనే అంటారు కదా, కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటవచ్చునేమో కానీ కళ్ళు తడవకుండా ఈ జీవితాన్ని దాటలేరు అని చెప్పి అంటుంటారు. ఏదో ఒక సందర్భంలో ఎవరికైనా సరే, ఎంతటి గొప్పవారికైనా సరే కళ్ళు చెమర్చి దుఃఖం కలిగేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పి అంటున్నారు. అదే మాట ఇక్కడ లక్ష్మణస్వామి కూడా చెబుతూ ఉన్నాడు. లోకస్వభావ ఏవైషః యయాతిర్నహుషాత్మజః గతశక్రేణ సాలోక్యం అనయస్తం తమస్పృశత్. నీవే కాదన్నయ్య, ఇంతకుముందు కూడా ఎంతోమంది మహాత్ములు, గొప్ప గొప్పవారు దుఃఖాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. ఎలాగంటే లోకస్వభావ ఏషః, లోకస్వభావ ఏవ, ఇదంతా కూడా లోకంలో ఉండేటువంటి స్వభావమే, సహజంగా అందరికీ కూడా జరిగేటటువంటి వ్యవహారమే ఇది. ఎందుకంటే నహుషాత్మజ, నహుషుని యొక్క కుమారుడైనటువంటి యయాతి మహారాజు స్వర్గానికే వెళ్ళాడు. ఆయన వెళ్ళి యయాతి శక్రేణ సాలోక్యం గతః, ఇంద్రునితోటి సమానమైనటువంటి లోకానంటే ఆ స్వర్గలోకానికి సశరీరంగా స్వర్గలోకాన్ని అధిష్ఠించినటువంటి వాడై, అక్కడికి వెళ్ళినటువంటి వాడై ఇంద్రుడి చేత కూడా సేవించబడ్డాడు, అలాగే కీర్తించబడ్డాడు. అటువంటి యయాతి మహారాజు కూడా కొంతకాలం తర్వాత మరలా ఈ భూలోకంలో పడిపోయాడు, భూలోకానికి వచ్చేశాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అన్నట్లుగా ఆ పుణ్యం పూర్తయ్యేటప్పటికీ కిందికి వచ్చేశాడు. మరి యయాతి మహారాజు యొక్క పుణ్యం ఎలా పూర్తయింది అని అంటే, యయాతి మహారాజును సేవిస్తున్నటువంటి వాడైనా, యయాతి మహారాజు యొక్క గొప్పతనం తెలిసిన వాడైనా ఇంద్రుడు అలా యయాతి మహారాజు స్వర్గంలో కొంతకాలం ఉన్న తర్వాత ఆయనతోటి ముచ్చటిస్తూ మాట్లాడుతూ, నీ రాజ్యంలో భూలోకంలో శ్రేష్టమైనటువంటి వాడు, తపస్సులలోనూ అదేవిధంగా వ్యవహారంలోనూ శ్రేష్టమైనటువంటి వాడు ఎవరు అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే యయాతి మహారాజు, ఇంకెవరు,
నేనే అని సమాధానం చెప్పారట. చెప్పేటప్పటికి ఇంద్రుడు నవ్వి, ఆత్మశ్లాఘ అంటే నిన్ను నీవు పొగడుకునేటటువంటి నీవు ఎలా గొప్పవాడివి అవుతావు, కావున నీకు ఈ స్వర్గలోకంలో ఉండేటటువంటి అర్హత లేదు, అటువంటి అర్హతను కోల్పోయావు అని చెప్పి అన్నాడు. వెంటనే ఆ యయాతి మహారాజు భూలోకంలోకి వచ్చి పడిపోయాడు. మరి అలాగా యయాతి మహారాజు స్వర్గాన్ని అధిష్ఠించినటువంటి వాడు, స్వర్గానికే వెళ్ళినటువంటి వాడు, ఇంద్రుడితో సమానమైనటువంటి స్థితిని పొంది ఇంద్రుడి చేత కూడా సేవించబడి కీర్తించబడినటువంటి వాడు. అటువంటి మహారాజు కూడా ఆ పైనుంచి మరలా భూలోకానికి రావాల్సినటువంటి స్థితి అనేది వచ్చింది. అంటే జీవితంలో హెచ్చు తగ్గులనేవి ఎవరికైనా సరే సహజమే, ఎవరికైనా తప్పవు అని అంటున్నాడు. మరి ఇక్కడ యయాతి మహారాజు గురించి చెబుతూ నహుషాత్మజ అని చెప్పి అన్నాడు. యయాతి మహారాజు యొక్క తండ్రి అయినటువంటి నహుషుడు కూడా చాలా గొప్పవాడు. ఆయన కూడా అశ్వమేధయాగంలో 100 అశ్వమేధయాగాలు మొదలైనటువంటివన్నీ కూడా చేసినటువంటి వాడు. ఒకానొక సందర్భంలో స్వర్గలోకంలో ఇంద్రుడు ఉండలేనటువంటి స్థితి వచ్చింది. స్వర్గాన్ని విడిచి ఇంద్రుడు భూలోకానికి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ సందర్భంలో స్వర్గంలో ఎవరిని ఇంద్రుడిగా ఉంచాలి, ఆ ఇంద్రసింహాసనం ఖాళీగా ఉండకూడదు, కావున ఎవరిని ఉంచాలి అని అంటే మహర్షులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బృహస్పతి మొదలైనటువంటి వారి యొక్క సలహాతోటి భూలోకంలో ఉన్నటువంటి నహుష చక్రవర్తిని, నహుష మహారాజుని ఆ ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టి ఇంద్రుణ్ణి చేశారు. మొదట్లో బాగానే ఉన్నాడు. కొంతకాలం గడిచేటప్పటికీ ఆ నహుషుడికి కూడా కొంత అహంకారం అనేది మొదలయ్యి, ఇంద్రసింహాసనం మీద కూర్చున్నటువంటి నేను ఇంద్రుణ్ణి, ఇంద్ర పదవి వచ్చినట్లుగా ఇంద్రుని యొక్క భార్య కూడా నా భార్య కావాలి అని చెప్పి దుర్బుద్ధి అనేది పుట్టింది. పుట్టేటప్పటికీ మరి ఇంకా శచీదేవికి కబురు పంపించాడు, వచ్చి తన పక్కన కూర్చోవాలి అని చెప్పి. కబురు పంపిస్తే శచీదేవికి ఏం చేయాలో పాలుపోలేదు. బృహస్పతి వారిని అడిగింది. అడిగేటప్పటికీ బృహస్పతి అన్నాడు, అమ్మా, ఇప్పుడు అతడు చేసినటువంటి పుణ్యముల యొక్క ఫలంగాను అతని యొక్క గొప్పతనం వల్ల ఆ తపశ్శక్తి వలన అతడు ఇంద్ర పదవిలో ఉన్నాడు. అయితే అతని యొక్క యోగ్యతను గనక తగ్గించినట్లయితే, ఆ పుణ్యాన్ని గనక తగ్గించినట్లయితే కనుక అతడు ఆ ఇంద్ర పదవిలో కూర్చున్న యోగ్యతను కోల్పోతాడు, అప్పుడు నీకు అపాయం తప్పుతుంది అని అంటాడు. అనేటప్పటికీ శచీదేవి ఆలోచించి ఇంకా నహుషుడికి కబురు పెడుతుంది. సప్తఋషులు మోసేటటువంటి పల్లకీలో కనుక వచ్చి తనను తీసుకువెళ్ళినట్లయితే తాను ఆ నహుషుడితో పాటు వస్తాను అని చెప్పి శచీదేవి నహుషుడికి కబురు పెడితే, ఇంకా సప్తఋషులను పల్లకి మొయ్యటానికి పిలిచారు. నహుషుడు పిలిచేటప్పటికి ఇంద్రుడు కదా, దేవతలకు అధిపతి అయ్యాడు కదా, కావున సరే మోద్దాల్నే అని చెప్పి ఆ మహర్షులు కూడా నహుషుణ్ణి ఒక పల్లకి మీద ఎక్కించుకొని మోస్తూ ఉన్నారు. అందులో అగస్త్యుల వారు కాస్త పొట్టిగా ఉన్నారు, పెద్ద ఆయన. ఆ పల్లకిలో కూర్చున్నటువంటి నహుషుడికి శచీదేవిని త్వరగా చేరుకోవాలి అనే ఆ తొందరలో అగస్త్యుల వారిని సర్ప 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 త్వరగా వెళ్ళవయ్యా, త్వరగా వెళ్ళు, ఏమిటి ఆలస్యం అని చెప్పి అంటున్నాడు. అనేటప్పటికీ పైగా ఆయన పాదాలు ఆ పైన ఉన్నాయి, ఆ పాదాల కింద ఉన్నట్లుగా వీళ్ళు సప్తఋషులు ఆ పల్లకి మోస్తూ ఉన్నారు. అగస్త్యుల వారికి కోపం వచ్చింది. ఏమిటయ్యా, సర్ప సర్ప అంటూ ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నావా, కావున నీవు భూలోకంలో సర్పమై పడిపోతావు అని చెప్పి, సర్పమై పడి ఉంటావు అని చెప్పి శపించేశాడు. శపించేటప్పటికీ ఇంకా ఇంద్ర పదవి లేదు, ఏమీ లేదు, భూలోకంలో పడి సర్పమైపోయాడు నహుషుడు. అంటే ఇంద్ర పదవిని కూడా అనుభవించేంతటి ఆ స్థాయిని పొందినటువంటి వాడు కూడా, ఆ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడు కూడా మరలా క్రిందికి పడక తప్పలేదు. కావున ఎంతటి వారికైనా సరే ఈ హెచ్చు తగ్గులు సుఖదుఖములనేవి తప్పనిసరిగా కలిగి తీరుతాయి. చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ అని చెప్పినట్లుగా ఈ సుఖదుఖములనేవి ఈ జీవన చక్రంలో వస్తూ పోతూ ఉంటాయి. కావున సుఖం వచ్చినప్పుడు ఎక్కువగా ఆనందపడేవాడు, దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువగా దిగులు పడేవాడు, వాడు సరిగ్గా ఉండలేడు,
సుఖం వచ్చినా అదుపులో ఉండాలి, దుఃఖం వచ్చినా సరే భరించగలగాలి. అటువంటి వాడే ఈ జీవితంలో నెగ్గగలుగుతాడు అని అంటూ లక్ష్మణస్వామి రామచంద్రమూర్తికి చెబుతూ ఉన్నాడనమాట. అన్నయ్య, లోక స్వభావమే ఈ విధంగా ఉంటుంది. ఏమిటి అని అంటే, యయాతి శక్రేణ సాలోక్యం గతః. యయాతి మహారాజు ఇంద్రుడితో పాటు సమానమైనటువంటి లోకాన్ని, ఇంద్రలోకాన్ని పొందాడు. తం అనయః తమః స్పృశతు. కానీ కొంతకాలం తర్వాత అవినయము, అదేవిధంగా అహంకారం వల్ల ఆ యయాతి మరలా భూలోకంలో పడిపోవలసి వచ్చింది. భూలోకానికి వచ్చేశాడు. ఆ అజ్ఞానం వల్ల భూలోకానికి వచ్చేశాడు. సరే, కారణం ఏదైనప్పటికీ కూడా ఉచ్చస్థితిని పొందినటువంటి వాడు మరలా మామూలు స్థితికి, అక్కడ నుంచి కిందికి పడిపోయే స్థితికి వచ్చాడు అని అంటే, ఎంతటి వాడికైనా సరే ఇటువంటి స్థితులు, సుఖ దుఃఖములు, అలాగే ఎంతటి వాడికైనా సరే దుఃఖం అనేది కలగటం, అది ఈ లోకము యొక్క తీరే. అందుకనే నీకు ఈ విధమైనటువంటి ఎంతో గొప్పవాడివైనటువంటి నీకు కూడా ఇటువంటి దుఃఖము కలిగింది అంటే అది లోకం తీరు తప్ప నీవు ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించి మరింతగా దుఃఖపడవద్దు అని చెబుతూ, మహర్షిర్యో వశిష్ఠస్తు యఃపితుర్నః పురోహితః అహ్నాపుత్ర శతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. అంతెందుకు, మన కులగురువైనటువంటి వశిష్ఠుల వారు ఉన్నారు కదా, వారికి ఒకే రోజులో 100 మంది సంతానం కలిగారు. సామాన్యం కాదు కదా. సంతానం మీద తండ్రికి ఎంతటి ప్రేమ ఉంటుంది. కానీ ఆ 100 మంది సంతానము కూడా ఒకే రోజులో విశ్వామిత్ర మహర్షి చేత నశించబడ్డారు. ఆయన యొక్క కోపానికి ఆ 100 మంది కూడా బలైపోయారు. మరి అప్పుడు వశిష్ఠ మహర్షి ఎంత దుఃఖపడి ఉంటారు. కానీ ఆయన అంత దుఃఖపడలేదు. అదంతా కూడా విధిరాత అని చెప్పి అనుకున్నారు. ఆ సందర్భాన్ని అంగీకరించి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ ఉన్నారు తప్ప ఆ 100 మంది సంతానాన్ని కోల్పోయినందుకు ఆయన మితిమీరినటువంటి దుఃఖాన్ని అయితే పొందలేదు అని చెప్పి అంటున్నారు. అందుకనే మహర్షి గొప్ప ముని అయినటువంటి వాడు. అంతేకాదు బ్రహ్మర్షి కదా. మరి వశిష్ఠ మహర్షి యహ వశిష్ఠస్తు నహ పితుః పురోహితః. అంతేకాదు మన తండ్రి గారికే పురోహితులు, మన వంశగురువు ఆయన. అటువంటి ఆయన అహ్నా పుత్రశతం యజ్ఞే, ఒక రోజులో ఆయనకి 100 మంది సంతానం కలిగారు. మరి ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక్క రోజులోనే అహ్నా అస్య పుత్రశతం హతం, ఆ 100 మంది పుత్రులు కూడా హతులైపోయారు విశ్వామిత్రుని వల్ల. కావున ఎంతటి వారికైనా సరే కష్టములనేవి తప్పవు. కావున కష్టాలు వచ్చినప్పుడు అయ్యో నాకే కష్టాలు వచ్చేసాయి, లేక నేను తప్ప అందరూ కూడా సుఖంగానే ఉన్నారు, నాకే రావాలా ఈ కష్టముని బాధపడవలసిన అవసరం లేదు. అందరికీ కష్టాలు వస్తాయి. పైగా వచ్చినటువంటి కష్టంలో ఉన్నటువంటి ఆ మంచి ఏదైతే ఉన్నదో దానిని కనుక ఆలోచించగలిగినట్లయితే అప్పుడు కొంత సాంత్వనం అనేది కలుగుతుంది. ఉదాహరణకి ఏదో జరగకూడనటువంటి ప్రమాదం ఏదో జరిగింది, ఆ ప్రమాదంలో కాలో చెయ్యో విరిగిందనుకోండి. కాలో చెయ్యో విరిగింది అని బాధపడటం కంటే కూడా ప్రాణములు నిలబడ్డాయి అని చెప్పి ఆనందించినట్లయితే అప్పుడు మనసు కొంత ఊరట చెందుతూ ఉంటుంది. కావున జరిగినటువంటి దాంట్లో అనుకూలమైనటువంటి విషయాన్ని కనుక ఆలోచించగలిగినట్లయితే జరిగిన నష్టాన్ని మరచిపోగలుగుతాము, ఆ దుఃఖాన్ని మనం పొందకుండా ఉండగలుగుతాము. అందుకని ఇక్కడ లక్ష్మణస్వామి చెబుతూ ఉన్నాడు, వశిష్ఠులంతటి వారికే దుఃఖం తప్పలేదన్నయ్య, మనమెంత, మన కులగురువుకే తప్పలేదు, మరి మనకు దుఃఖం కలగడంలో ఆశ్చర్యమేమున్నది. కావున ఈ దుఃఖాన్ని అంగీకరించాలి, ఈ దుఃఖాన్ని భరించగలగాలి. అంతేగాని నేను భరించలేదు అని చెప్పి, భరించలేను అని చెప్పి తీవ్రమైనటువంటి కోపాన్ని పొందటం సముచితం కాదు అని అంటూ, యాచేయం జగతాం మాత దేవీ లోక నమస్కృత అస్యాశ్చ చలనం భూమే దృశ్యతే సత్య సంశ్రవా. జగతామాత అంతెందుకన్నయ్యా, ఈ జగత్తు అంతటికీ కూడా తల్లి అయినటువంటిది భూదేవి, భూమాత ఉన్నది కదా. సమస్తమైన ప్రాణులు కూడా భూదేవి మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అంటే అందరికీ కూడా ఆధారభూతమైనటువంటిది, అందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చేటటువంటిది, పోషించేది, పెంచేది, అంటే చావు పుట్టుకలకు కూడా సాక్షిభూతమైనటువంటిది
అన్ని కాలములలో ఉండేటటువంటిది భూదేవి. సకల లోకమాత అయినటువంటి ఈ భూదేవికి కూడా చలనం, ప్రకంపనం అనేది కొన్ని సందర్భములలో తప్పదు. కావున మాతా దేవి, పైగా దేవి అంటే దేవదేవుడైనటువంటి మహావిష్ణువుకి పత్ని భూదేవి. కావున అటువంటి భూదేవి కూడా లోక నమస్కృత, లోకంలో ఉన్న అందరి చేత కూడా నమస్కరించబడేటటువంటిది, అందరికీ ఆధారభూతమైనటువంటిది. యా ఇయం అస్య భూమి, ఏ భూదేవి అయితే ఉందో ఆ భూదేవికి చలనం దృశ్యతే. చలనం అనేది, కదిలిపోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. భూమి చెలుస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మరి భూకంపాలు కూడా వచ్చి వస్తూ ఉంటాయి. అలాగా చలించిపోవటం, భూదేవి చలించిపోవటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. మరి సకల లోకముల చేత పూజింపబడేది, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆధారభూతమైనది అయిన భూదేవికే చలనం అనేది తప్పటం లేదు, బాధ అనేది తప్పటం లేదు అంటే మరి ఆ భూమి మీద ఉండే మనకు బాధ కలగటంలో ఆశ్చర్యమే ఉన్నది. మరి ఆ బాధను మనం సహించకపోతే ఎలాగా, సహించి తీరాలి అని అంటూ, యౌ ధర్మౌ జగతాం నేత్రౌ యత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతౌ మహాబలౌ. ఇంకా చెబుతున్నాడు ఉదాహరణలు, చక్కటి ఉదాహరణలు చెబుతున్నాడు. ఏమని అంటే ప్రత్యక్షంగా మనందరికీ కూడా తెలిసేటటువంటి మాటలు. యౌ ధర్మౌ నేత్రౌ, ఎవరైతే ధర్మమే నేత్రంగా కలిగినటువంటి వారు, అంతేకాదు సకల ధర్మమునకు కూడా సాక్షిభూతమైనటువంటి వారు, కర్మసాక్షి అని అంటారు సూర్యభగవాను. మరి అటువంటి ఈ లోకంలో జరిగే ధర్మాధర్మములన్నిటికీ కూడా సాక్షిభూతమైనటువంటి వారు, ధర్మదేవత యొక్క రెండు కళ్ళ లాంటి వాళ్ళైన వాళ్ళు సూర్యచంద్రుడు. వాళ్ళు ఎత్ర సర్వం ప్రతిష్ఠితం, ఎవరి మీద అయితే ఈ సమస్తమైనటువంటి ఈ భూగోళం యొక్క స్థితిగతులు, గ్రహస్థితులు ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయో అటువంటి సూర్యచంద్రులు కూడా ఆదిత్య, అటువంటి మహాబలవు, గొప్ప బలవంతులైనటువంటి వారు సూర్యచంద్రవు, ఆదిత్య చంద్రవు, ఆదిత్యుడు అదేవిధంగా చంద్రుడు, సూర్యుడు మరియు చంద్రుడు ఎవరైతే ఉన్నారో గ్రహణం అభ్యుపేతవు, వారు కూడా పర్వకాలంలో గ్రహణముల చేత పీడించబడుతుంటారు, రాహుకేతువుల చేత పీడించబడుతూ ఉంటారు. ఏ సూర్యచంద్రులు ఏమైనా తక్కువ వాళ్ళు ఏమైనా బలహీనులా, లేకపోతే లోకంలో వారికి ఆధారంగా ఉండేవాళ్ళు, లేకపోతే వారికి మద్దతుగా ఉండేవాళ్ళు ఎవరు లేరా? కాదు కదా. ఈ లోకమంతటికీ కూడా కాంతిని అందించేవాళ్ళు, లోకంలో ఉన్న అందరి చేత కూడా పూజింపబడేటటువంటి వారు, గొప్ప బలవంతులైనటువంటి సూర్యచంద్రులు కూడా ఇలాగా పర్వకాలంలో రాహుకేతువుల చేత పీడించబడుతూ ఉన్నారు అంటే ఎంతటి గొప్ప వాళ్ళకైనా సరే దుఃఖం అనేది కలిగి తీరుతుంది, అది విధి అని అంటున్నారు. అందుకనే అంటారు, శశి దివాకరయోర్ గ్రహపీడనం గజభుజంగమయోరపి బంధనం మతిమతాంచ విలోక్య దరిద్రతాం విధిరహో బలవానితి మే మతి అని అంటూ, సూర్యచంద్రులకు గ్రహణములు రావటము, అలాగే బలవంతమైనటువంటి ఏనుగులు, విషపూరితమైన భయంకరమైనటువంటి సర్పములు కూడా పట్టుబడటము, అదేవిధంగా ఎంతో గొప్ప పాండిత్యము, తెలివితేటలు ఉన్నటువంటి వారు కూడా దారిద్ర్యాన్ని అనుభవించడము, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ లోకంలో ఎవరికైనా సరే విధి అనేది బలీయమైనటువంటిది, ఆ విధిని ఎవరు తప్పించుకోలేరని విషయం తెలుస్తున్నది. మరి ఇటువంటి విషయాలే లక్ష్మణస్వామి రామచంద్రమూర్తికి చెబుతూ ఉన్నాడు. మరి ఇవన్నీ వినటువంటి రామచంద్రుడు ఏ విధంగా సాంత్వనపడ్డాడు, ఆ తర్వాత ఏం జరిగిందనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఎది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్స న సహిష్యసే ప్రాకృతశ్చాల్పసత్వశ్చ ఇతరః కః సహిష్యతి దుఃఖితో హి భవాన్ లోకాన్ తేజసా యది దక్ష్యతే ఆర్తాః ప్రజా నరవ్యాఘ్ర క్వను యాస్యంతి నిర్వృతిం లోకస్వభావ ఏవైషః యయాతిర్నహుషాత్మజః గతశక్రేణ సాలోక్యం అనయస్తం తమస్పృశత్.
మహర్షిర్యో వసిష్ఠస్తు యః పితుర్నః పురోహితః అహ్నాపుత్రశతం యజ్ఞే తథైవాస్య పునర్హతం యాచేయం జగతాం మాతా దేవీ లోకనమస్కృత అస్యాశ్చ చలనం భూమేః దృశ్యతే సత్యసంశ్రవా యౌ ధర్మౌ జగతాం నేత్రౌ యత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్యచంద్రౌ గ్రహణం అభ్యుపేతౌ మహాబలౌ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్షష్టితమే సర్గే షట్శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో